పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసి భార్యల ముంగట్టే భర్తలను కాల్చి చంపుతుంటే భారతదేశం ఆడోళ్ళు కాపాడుకునేందుకు దమ్ము ధైర్యం చూపలేదట. ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలనో మగోళ్ళకు కూడా చక్కగా అర్థం కాదు. ఆడోళ్ళు కూడా అట్లనే అర్థం కాక పరిశానలో ఉండి ఉంటారు. అది సరే కానీ అట్లే వాళ్ళన్నారే బాలన్న అంటారా ఈనుండ్రి. అయ్యా కమలయ్య ఎంపీ రామచందర్ జాంగ్రా ఎట్లెట్లా చెప్పుండ్రి. और अगर वहां पर जो हमारी वीरांगनाएं बहन थी जिनकी मांग का सिंदूर छीन लिया गया, अगर उन्होंने अहिल्याबाई का इतिहास पढ़ा होता तो उनके सामने उनके पति को कोई निरपराध इस तरह से गोली नहीं मार सकता था, चाहे वो भी शहीद हो जाती। जोश नहीं था, जज्बा नहीं था, दिल नहीं था, इसलिए हाथ जोड़ के गोली का शिकार हो। ఇనరా ఏమంటుండో మన మహిళలకు దమ్ము ధైర్యం లేకనే పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలా వాళ్ళ భర్తల పానాలు పోగొట్టుకుర్రు. వాళ్ళకు శత్రువులు ఎదురుపడ్డప్పుడు దాడి నుంచి ఎట్లా తప్పించుకోవాలనో భర్తలను ఎట్లా కాపాడుకోవాలనో తరిపిదిస్తే ఉగ్రవాదులకు ఎదురుగా పోయి పోరాటం చేసేటోళ్ళు. ఆ టైంలో దమ్ము ధైర్యం లేకనే చేతులు ముడుచుకొని భర్తల పానాలు ఓడగొట్టుకున్నారని అనుకొచ్చిండు. అయ్యా రామచందర్ జాంగ్రా సారు ఆ దాడిలో భర్తలను ఓడగొట్టుకున్న మహిళల గురించి మంచిగానే మాట్లాడుతుర్రు. వాళ్ళకి చేత కాలేదు అంటున్న మీరు మరి మీ ఇంట్లో మహిళలకు ఆపదలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలనో వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తారు. మీ భార్య బిడ్డలు మనమరాళ్ళు కూడా భర్తలను ఎట్లా కాపాడుకోవాలన్నా తరపీదు తీసుకుంటుర్రా. అట్లా కూడా అగ్నివీరుల మీ వాళ్ళు శిక్షణ తీసుకుంటే వాళ్ళ గురించి కూడా ఇట్లనే చెప్పకపోయినరు. అయినా ఇంత ధైర్య సాహసాలు ఉన్న మీరు కూడా బాడలరా గస్తీ కాసుకుంటా ఉగ్రవాదులను ఏరేసే పని పెట్టుకుంటే మీ ఇంటి మహిళలకు కూడా భారతదేశం సరిహద్దుల సమరానికి పంపిస్తే మంచిగుంటుంది. దేశం కోసం ధర్మం కోసం దేవులాడే మీరు అట్లా కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో వీడియో కింద కామెంట్ల మీద కామెంట్లు పెడుతుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.